IPL 2024 ప్లే ఆఫ్ సమరానికి చేరుకుంది. ఈ తుది సమరంలో ఎవరైతే పంజా విసురుతారో వారికి IPL కప్పు వశం కాబోతుంది. ఇంకా 4 మ్యాచ్లు జరిగితే కప్ ఎవరిదో తేలిపోతుంది. మొదటగా మంగళవారం రోజున కోల్కతా హైదరాబాద్ జట్ల మధ్య మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం 2 జట్లు కూడా సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ఈ 2 జట్లు ఈ టోర్నమెంట్లో అత్యంత పటిష్టంగా కనిపించాయి. అలాంటి 2 కొదమ సింహాల మధ్య పోరు చూడడానికి అభిమానులు కూడా ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ జట్టు స్పీడ్ కు అడ్డుకట్ట వేయడానికి తమ దగ్గర అద్భుతమైన వ్యూహం ఉందని, ఆ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేస్తే హైదరాబాద్ జట్టు ఓటమి తథ్యమని గౌతమ్ గంభీర్ బల్లగుద్ది చెబుతున్నాడు. మ్యాచ్ కు ముందు గంభీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ఏడాది మేము ప్లే ఆఫ్స్ కు చేరడమే కాకుండా పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్ లో ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. మా జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు సరైన సమయంలో తిరిగి పుంజుకోవడం వల్లే ఇది సాధ్యమైంది. అదే సమయంలో ఈ ఏడాది హైదరాబాద్ జట్టు కూడా అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఆ జట్టు ఆటగాళ్లను ఎక్కడ తక్కువ అంచనా వేయలేము. వాళ్ళు ఎంత భీకరమైన ఆటను ఆడగలరో ఇప్పటికే చాలా సార్లు చాలా మ్యాచ్లలో చూసాం. అయితే హైదరాబాద్ జట్టును అడ్డుకోవడానికి మేము ఒక పక్కా వ్యూహాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు గనుక పరిశీలిస్తే హైదరాబాద్ జట్టు బలం ఎక్కువగా ఓపెనర్లలోనే ఉంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్, మరో ఓపెనర్ అభిషేక్ శర్మలు భీకరంగా విరుచుకుపడుతున్నారు. ఇలాంటి 2 బ్యాట్స్మెన్ గనుక 10 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉంటే ఆ విధ్వంసాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. కాబట్టి ఈ ఇద్దరిని త్వరగా అవుట్ చేయాలని ముందుగానే డిసైడ్ అయ్యాము. ఈ 2 బ్యాట్స్మెన్ ని ఎంత త్వరగా అవుట్ చేస్తే మేము గెలుపుకు అంత దగ్గరైనట్టు భావిస్తున్నాం. అందుకు తగ్గ వ్యూహాలను కూడా మేము ఇప్పటికే రూపొందించాము. వాటిని ఈ రోజు మ్యాచ్ లో అమలు చేయబోతున్నాం అని గంభీర్ పేర్కొన్నాడు. గంభీర్ చెప్పినట్లు ఖచ్చితంగా హైదరాబాద్ బలం ఓపెనర్లలోనే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి హైదరాబాద్ జట్టు KKR తో జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.